నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు మీకు ఈ చెప్పే వీడియో ఏదైతే ఉందో బైబ్యాక్, డివిడెండ్ పాలిసీల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ బైబ్యాక్, డివిడెండ్ ఏవైతే పాలిసీలు ఉన్నాయో దాని గురించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సిపిఎస్ఈ అంటారు. సిపిఎస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉందో మూలధన పునర్వ్యవస్థీకరణపై సవరించిన ఏవైతే ఉన్నాయో మార్గదర్శకాలు ఆర్థిక శాఖ జారీ చేయడం జరిగింది. ఇది దీపం అన్నమాట. దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. దాన్ని దీపం అంటారు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఈ దీపం విడుదల చేసిన విధానాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ సిపిఎస్ఈ ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లాభంలో 30% లేదా నెట్వర్త్ లో 4% ఏది ఎక్కువైతే దాన్ని డివిడెండ్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఏవైతే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చిన లాభంలో కనీసం 30% గాని నెట్వర్త్ అంటే కంపెనీ ఈక్విటీ క్యాపిటల్ రిజర్వులు రెండు కూడితే వచ్చేది నెట్వర్త్. ఈ నెట్వర్త్ గాని వచ్చిన లాభంలో 30% గాని ఏది ఎక్కువ ఉంటే దాన్ని డివిడెండ్ గా చెల్లించాల్సి ఉంటుంది అనేది ఈ దీపం యొక్క సర్క్యులర్. మన పని ఏంటిది, దీనివల్ల ఏమిటి లాభం అంటే ఈ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఉంది మన దగ్గర. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ ప్రకారంగా మనం ఏం చేయాలి, ఏవైతే కంపెనీలు బాగా లాభాల్లో ఉన్నాయో ఆ కంపెనీ లాభాలు ఏవైతే ఉన్నాయో షేర్ ప్రైస్ కాదు ముఖ్యం. ఇప్పుడు మనకి డివిడెండ్, కంపెనీ సంపాదించిన దాంట్లో 30% డివిడెండ్ రావాలి, మనకి వస్తుంది, ఇస్తారు అనేది ఇప్పుడు ఈ కంటెంట్ యొక్క సారాంశం. అయితే మన పని ఏంటిది, ఎప్పుడైతే ఈ కంపెనీలు ఉన్నాయో జనరల్ గా ఏవైనా కానీ 1-2%, 3%, 4%, 5%, మాక్సిమం 7-8% కంటే ఎప్పుడైనా కానీ కంపెనీ సంపాదించిన దానిలో డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్ కి ఇచ్చేది చాలా తక్కువ శాతం. మిగిలినంతా కూడా దాచిపెడుతుంది. అంటే రిజర్వ్లు ఉంటాయి. అట్లా దాచిపెట్టడం అంటే ఏం లేదు, అంటే సంపాదించిన దానిలో కొంత భాగమే మనకిచ్చి మిగిలింది అక్కడ ఉంటుంది అన్నట్టు, కంపెనీలోనే ఉంటాయి. ఈ కంపెనీలో రిజర్వ్ ఫండ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో కంపెనీ డెవలప్మెంట్ కోసం క్యాష్ రిజర్వ్స్ వాడుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సర్క్యులర్ ఏదైతే ఉందో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లో వచ్చిన లాభం ఏదైతే ఉందో మేజర్ 30% వరకు మనకే ఇవ్వాలి. ఎవరికి, షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో పంచాలి. లేదు నెట్వర్త్ లో 4%, అంటే ఈక్విటీ రిజర్వ్ కూడితే వచ్చేది నెట్వర్త్, దానిలో మళ్ళీ 4% మనం క్యాల్కులేట్ చేయాలి ఏది ఎక్కువ ఉంటే అది వస్తుంది అని. మన పని ఏంటిదిగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లో గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే వాల్యూ ఉన్నాయో, ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉన్నటువంటివి, ప్రైస్ తక్కువ ఉన్నటువంటివి, కంపెనీ బాగా లాభాల్లో ఉన్నటువంటివి కొన్ని వందలు ఉన్నాయి, ఆ వందల్లో ఏరుకొని మన పని ఏంటిది, డివిడెండ్ బాగా ఇచ్చే ఏరుకొని చూసుకొని ఉంటే సేఫ్టీ అనమాట, సెక్యూరిటీ. అంటే ఏంది, కంపల్సరీగా కంపెనీ లాభాలు వస్తున్నాయి కాబట్టి మనకి రాబోయే రోజు, ఇప్పుడు మనం ఆల్రెడీ నవంబర్ అయిపోతుంది, అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇంకా 4 months ఉంది, అంటే 8 months కంప్లీట్ అయిపోయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏదైతే ఉందో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ఆటోమేటిక్ గా డివిడెండ్ రూపంలో పెద్ద మొత్తం వస్తుంది అనమాట. షేర్ ప్రైస్ తగ్గినా మనకి డివిడెండ్ ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది కాబట్టి మనం అది గమనించాలి. అది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం అనమాట. అయిన తర్వాత దీంతో పాటుగా ఎన్బిఎఫ్సిలు కూడా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటాం, అవి కూడా ఫైనాన్షియల్ రంగంలో ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క లాభాల్లో 30% డివిడెండ్ గా చెల్లించాలి అనేది ఉంది. అయితే ఇంతకు ముందు 2016లో కూడా జారీ చేయడం జరిగింది. అప్పుడు జారీ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం అయితే నికర లాభాల్లో 30% లేదా నెట్వర్త్ లో 5% అన్నమాట. ఏది ఎక్కువైతే అది డివిడెండ్ గా చెల్లించాల్సి ఉంటుంది అనేది ఉంది. అయితే అప్పట్లో ఈ ఫైనాన్షియల్ రంగం గాని సిపిఎస్సి గురించి అప్పుడు ప్రస్తావించలేదన్నమాట. ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు సింపుల్ గా. ఇది ఒకటి డివిడెండ్ గురించి. తర్వాత బైబ్యాక్. ఈ బైబ్యాక్ అంటే ఏంటి, కంపెనీ షేర్లని కొనుక్కుంటది. ఎప్పుడు కొంటది, మార్కెట్ లో అసలు విలువ కంటే, అంటే పుస్తక విలువ, బుక్ వాల్యూ ఎక్కువ ఉంది, మార్కెట్ లో షేర్ ప్రైస్ తక్కువ ఉంది, అప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో బైబ్యాక్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఏంటిది, ఏవైతే ఈ సిపిఎస్సిలు ఉన్నాయో బుక్ వాల్యూ కంటే మార్కెట్ లో ప్రైస్ తక్కువ ఉన్నటువంటివి ఇవి బైబ్యాక్ చేస్తాయి. కాబట్టి ఇవి ఎప్పుడు చేస్తాయి అంటే 3,000 కోట్ల నెట్వర్త్ గాని, వీళ్ళ దగ్గర 1,500 కోట్ల కంటే క్యాష్ రిజర్వ్ గాని, బ్యాంకు నిల్వలు గాని ఉండి ఉన్నట్లయితే ఈ కంపెనీ రిజర్వులు గాని మిగులు నిధులు ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే బోనస్ షేర్లని జారీ చేయవలసి ఉంటుంది. వీటన్నిటికంటే చాలా కంపెనీలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, అయినా కానీ బోనస్లు కానీ బైబ్యాక్లు కానీ చేయటం లేదు. చాలా కంపెనీలు చేసే అవకాశాలు
ఉన్నాయన్నమాట. అయితే గత 6 నెలల్లో జరిగింది ఏంటంటే ఈ ఫేస్ వాల్యూ కంటే కూడా మార్కెట్లో 150 రెట్లు అధికంగా లిస్ట్ అవుతున్నటువంటివి పిఎస్సిస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ షేర్లు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా స్ప్లిట్టింగ్, షేర్ల విభజన చేపట్టవలసి ఉంటుంది. దీంతో ఈ అంటే ఇట్లా చేపట్టగలిగినప్పుడు షేర్ల విభజన అంటే స్ప్లిట్టింగ్, మళ్ళీ స్ప్లిట్టింగ్ మధ్యలో కనీసం 3 ఏళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది అనేది దాని యొక్క సర్క్యులర్ యొక్క అన్నమాట. అంటే ఇదంతా కూడా తాజా మార్గదర్శకాల సిపిఎస్సి అనుబంధం అంటే 51% పైన ఉన్నటువంటి సంస్థలకు సైతం వర్తించనున్నాయి. జనరల్ గా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా అబౌవ్ 51% ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్టేక్ 51% కంటే పైన ఉంటేనే ఏమాత్రం లోపు ఉన్నాయి అనుకోండి, ఏ కంపెనీ 51% ఆక్యుపై చేయగలిగితే ప్రమోటర్ స్టేక్ ఆటోమేటిక్ ఆ కంపెనీ వాళ్ళకి అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ 51% అబోనే ఉంటాయి. ఇకపోతే ఈ దీపం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు ఇవి వర్తించబోవు. అంతేకాకుండా ఈ కంపెనీల చట్టంలో సెక్షన్ 8 ప్రకారము ఈ లాభాలని పంచిపెట్టడం నిషేధించినటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటికి మార్గదర్శకాలు కావు అని దీపం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ సవరించిన తాజా మార్గదర్శకాలు ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 మనం ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఇప్పటి నుంచి అమలు అవుతాయని చెప్పడం జరిగింది. అయితే ఈ సిపిఎస్సిలు మధ్యంతర డివిడెండ్లు ఇస్తాయి. అంటే మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో డివిడెండ్ ఇస్తూ ఉంటాయి. అంటే క్వార్టర్లీ ఇస్తుంటాయి, హాఫ్ ఇయర్లీ ఇస్తుంటాయి. అయితే ఇవన్నీ లిస్టెడ్ కంపెనీల్లో జనరల్ గా జరుగుతున్నటువంటివి. అయితే ఎక్కువ శాతం 90% వరకు కూడా ఒకే దశలో గానీ మామూలుగా యాన్యువల్ గానీ చేయొచ్చు. అయితే ఫైనల్ డివిడెండ్ మాత్రం మార్చి అయిపోయినాక వితిన్ 6 months గానీ సెప్టెంబర్ 30వ తారీఖు లోపు గానీ పే చేయటం ఏజిఎం లోపల అనమాట. ఏజిఎం ముగిసిన వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే అన్లిస్టెడ్ కంపెనీలు ఉంటాయి. ఇవన్నీ లిస్టెడ్ కంపెనీలు అంటాం. అన్లిస్టెడ్ కంపెనీలు కనుక అయితే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాక ఫైనల్ డివిడెండ్ ఒకటే కూడా పే చెల్లించాలి అనేది దీని యొక్క ఉద్దేశం. ఇది యొక్క సారాంశం. ఈ బైబ్యాక్ డివిడెండ్ల మీద ఇప్పుడు పాలసీలు చేంజ్ అవుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తాయి. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.